చేయలేరు. నా కాపల కుక్కల్లా మేము ఉన్నాం ఇక్కడ, ఏం చేయలేరు. టీటీడీలో గత ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకున్నటువంటి భక్తులకి ఆలయానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపైన నేను న్యాయస్థానానికి వెళ్తే 8 కేసులు ధర్మానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ధర్మానికి అనుకూలంగా కాబట్టి వాళ్ళు అనుకున్నంత మాత్రాన భరి తెగించేస్తే ఏం కాదన్నా. ఇది నిన్న కూడా మీరు చెప్పినట్టు సోదరుడు సప్తగిరి ప్రసాద్ చెప్పినట్టు ఎంపీ గోడ దూకి వచ్చినాను, గోడ కన్నం పెట్టుకుని వచ్చినాను, ఏందని ఇలాంటి అబద్ధపు మాటలు. గౌరవ ఎంపీగా ఉన్నావు నువ్వు, నేనున్నాను అక్కడ, గౌరవంగా పోలీసులు తీసుకొని వస్తే ఎందుకు ఇట్లా అబద్ధాలు అంటే ప్రజల్ని ఏదో ఒకటి మిస్లీడ్ చేయడం. ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని. ఆయన పౌరపు సేవలు ఆడున్నాడు, కరుణాకర్ రెడ్డి పౌరపు సేవలు ఇంటి దగ్గర పడుకున్నాడు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు తిరుమలకు వచ్చి అంగప్రదక్షిణ చెయ్యి, పుణ్యమన్నా ఉంటుంది. తిరుమలకు వచ్చి అంగప్రదక్షిణ, మహా అంగప్రదక్షిణ చేయి. ఆయన అంగప్రదక్షిణలో ఇందాక రోజా గారు అన్న మాటల గురించి వారు అంటే ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నాము, ఆవిడ గతంలో ఇలాంటి వ్యాఖ్యలు అనేక సందర్భాలు అనేక చోట్ల చేశారు. కానీ మనం ఉన్న ప్లేస్ ఏంటి, ఏం మాట్లాడొచ్చు అంత ఇవన్నీ చూసుకోకుండా మరి వీళ్ళు ఎట్లా మంత్రులుగా. రోజా గారి గురించి మాట్లాడాలంటే రోజా గారి గురించి మాట్లాడాలంటే వారు తిరుమలకు వచ్చినప్పుడు ప్రతిసారి మంత్రిగా హోదాలో వచ్చినప్పుడు ప్రతిసారి కానీ అంతకుముందు వచ్చినప్పుడు కేవలం ప్రతిపక్ష నాయకులు తిట్టేదానికి, శాపాలు చెప్పెట్టేదానికి వస్తారని. ఆమె పవిత్రంగా దేవుడిని దర్శనం చేసుకున్నావు, ఆశీర్వాదం తీసుకున్నావు, బయట వచ్చిన తర్వాత ఏందమ్మా ప్లేస్లు ఉన్నాయి కదా మాట్లాడుకోవడానికి, కేవలం మాట్లాడడానికి. అంటే ఒకటి భాను గారు, ఇప్పుడు నిన్న నారాయణ గారు వెళ్ళారు, అంటే వాళ్ళకి స్థలంకు ఉన్నటువంటి విలువలు తెలియదని అంటున్నా. కాదు భాను గారు, ఆయన భక్తుడేం కాదు, ఈ వ్యవహారం మీద వెళ్ళాడు. ఆయన సిపిఐ జాతీయ కార్యదర్శి ఏం చెప్పాడు, బ్రహ్మాండంగా ఉంది, మంచి ఫుడ్ పెడుతున్నారు, చాలా బాగా సంరక్షిస్తున్నారు. ఆయన గతంలో ఆయన గుర్తు చేశాడు, ఆవులకి పురుగులు దాణా పెట్టిన విషయాన్ని, కమిషన్ల కోసం అమ్మేయడాన్ని, కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి కమిషన్లు తీసుకోవడాన్ని చెప్తూ ఈ హరినాథ్ రెడ్డి మీద సస్పెండ్ చేయడం ఏంటి, తీసి పాడేయకుండా అని అడిగాడు ఆయన మిమ్మల్ని, ప్రభుత్వాన్ని. యాక్షన్ తీసుకుంటున్నామన్నా. రాబో బోర్డ్ మీటింగ్ లో దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోబోతున్నాం. ప్లస్ మీ ద్వారా నేను శ్రీవారి భక్తులకు చెప్పాలనుకున్నది ఏంటంటే దాదాపు 260 మంది సంరక్షకులతో మేము అక్కడ గోవులను చూసుకుంటున్నాం. నేను చైర్మన్ గారు మనం వెళ్తే 1 గంటకి వెళ్ళాం. మేము గోవులకి బెల్లం బాగా ఇష్టం, అవి తినలే. పెడితే ఏమంటే 11:30కి హ్యాపీగా పూర్తిగా తిన్నాయి, సంతోషంగా పడుకొని ఉండేవి. ఈయనకి మాత్రం దృష్టిలోపం, కరుణాకర్ రెడ్డికి బక్క చిక్కిపోయాయి, దానికి దానా పెట్టట్లేదు. పెడదాం రా అంటే నువ్వు మంది మార్బలతో గోశాలకు వస్తావా, గోదాకు వస్తావా? నువ్వు గోశాలకు వచ్చి తిడితే గౌరవంగా నువ్వు రా, 1 రా, లేకపోతే 2 రా, 5 మంది రా. నేను లేదు, నేను 50 మందితో వస్తాను, నా మంది మరణ అందరినీ అనుమతించంటే అనుమతించము. కరుణాకర్ రెడ్డి గారు అనుమతించం. నువ్వు వస్తే చూపిస్తాం. నువ్వు అక్కడ కూడా వచ్చి దాన్ని రాజకీయం చేయాలంటే గోశాలని గోదాశాలగా నీకు రెజిలింగ్ చేసుకోవాలి. అదేదైనా పిచ్చుంటే వేరే చోట అయినా పోయి చేసుకో. వాళ్ళు మళ్ళీ రివర్స్ లో మిమ్మల్ని ఏమంటారు? భాను గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, గోశాలను ఎవరు పడితే వాళ్ళు సందర్శన చేస్తే గోవులకి ఇన్ఫెక్షన్ వస్తుంది. నాకు డైరీ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. డైరీలోకి గోశాలకి ఎక్కువ మందిని అందరిని అనుమతించకూడదు, ఎందుకంటే ఆవులకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆయన మంది మార్పాలం వేసుకొని వచ్చేస్తాను అని అంటే ఇది కూడా ఒక కారణమే కదా. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పటిదాకా మీరు అన్నట్టు చర్చలోకి రాలేదు, ఎందుకంటే మనుషుల్లాగే గోవుల్లో కూడా కొంత లో ఇమ్యూన్ లేకపోతే కొంత ఇవన్నీ ఉంటాయి, బయట బ్యాక్టీరియాలు వచ్చే అవకాశం మనుషుల నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆవులకి. నాకు తెలుసు, నాకు ప్రైవేట్ డైరీ ఉంది కాబట్టి నేను కూడా చెప్తున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. రైట్, ఇంకొక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత రామకృష్ణ ఇందాక మధ్యలో మన సబ్జెక్ట్ ఆగింది, అది మళ్ళీ మీతో మాట్లాడతా. షార్ట్ బ్రేక్.